స్టాండర్డ్ స్మగ్లర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ తయారు చేసినప్పుడు దాదాపు 100 మంది వరకు టాప్ స్మగ్లర్స్ పేర్లు వచ్చినాయి. అందులో ఈ షాహుల్ హమీద్ పేరు కూడా ఉండేది. గంగిరెడ్డికి అంత డబ్బు ఇస్తున్నాడు, అంత డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇతను చాలా పెద్ద స్మగ్లరు, నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుందని మేము అతని పైన ఫోకస్ చేయడం మొదలు పెట్టాం. Sahul Hamid and Gangireddy, as per the police records, may have worked for a decade or 15 years. Sahul Hamid, he needs the wood. He's thirsty for the wood. So they need somebody who can send them the supplies without fail, send the supplies without obstacles. So Gangireddy is one among them. He could able, because of his network, his criminal network, his political network. బట్ ఈ కమ్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవరి కేటగిరీ లిటిల్ బిట్. రాజకీయం చేస్తాడు, వాళ్ళ అన్న రాజకీయాల్లో ఉండేవాడు, ఈయన రాజకీయాల్లో ఉండేవాడు. లోకల్ డిస్ప్యూట్స్లో ఎంటర్ అవుతాడు, అయ్యేవాడు. తర్వాత లోకల్ గొడవ పెట్టుకునేవాడు. మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి కన్విక్షన్ వచ్చింది, అక్కడ తెలిసిన వాడిని ఎవరినో చంపేశాడు, ఇట్లా డిఫరెన్స్ వచ్చి మేము ఫస్ట్ తొందరగా నమ్మలేదు. అప్పుడు చెప్పాడు, మేము ఇట్లా హోటల్లో ఏదో బాగుండగా ఫోటో ఒకటి పంపించాడు. సో అవన్నీ చూసిన తర్వాత నమ్మాం. Agencies, without agencies' help, we cannot get all this information. Gangireddy is another very well-known international red sandals trafficker who was wanted in India in over 27 cases. He fled India in 2014. That's when Interpol was contacted, particularly because India had intelligence that he was very well connected with Shahul Hamid. Primarily, we were looking at immigration data to see how he had left India. He has traveled to Dubai, traveled to Madagascar, he has traveled to Mauritius. He was traveling on fake documents, but once he was located in Mauritius, he was actually arrested at the airport while he was trying to board a flight to Sri Lanka. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రెడ్ శాండిల్ స్మగ్లర్ గంగిరెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. సిఐడి ఇచ్చిన సమాచారంతో విదేశాల నుంచి వచ్చిన రెసిడెన్స్ అడ్రస్ మనం అంటే ఆ కంట్రీలో ఉన్నంత కాలం మనం ఎక్కడ ఉంటామని ఆ అడ్రస్ ఇచ్చేది. బట్ ఆ అడ్రస్ లో ఎప్పుడు ఉండేవాడు కాదు. ఇదే పని ఇక్కడ కూడా చేశాడు, మారిషస్ లో కూడా. కానీ మారిషస్ లో అడ్వాంటేజ్ ఏమైందంటే, మనకు అతను వేరే కంట్రీ నుంచి, మొరాకో నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లక్కీగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది. కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు పోలీసులు అంతా కూడా ఎలక్షన్ లో బిజీగా ఉన్నారు. స్మాల్ స్లైట్ చేంజెస్. He dyed his hair. The Indian authorities actually took it to the highest levels, the Home Ministry, even the Prime Ministerial level, to try and get, bilateral agreement from Mauritius to extradite or deport him. Finally, he was deported, I believe, on a murder charge. Because we had to take him, a lot of precautions when bringing him, and keeping him in the prison and all that. ఆయనకు రెడ్ శాండల్ స్మగ్లింగ్ డాన్ కొల్లం గంగిరెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఇప్పుడు తిరుపతిలో కలకలం రేపుతోంది.